మటన్ మటన్ దసరా శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని, అందరిండలో సకల సౌభాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఏంటి కన్నీ షర్ట్ వేరేది ఉంది అనుకుంటున్నారా? థర్స్డే రోజు మేము నాన్ వెజ్ తినమండి. సో మేము దసరా వెన్స్డే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు చూసే ఫుటేజ్ ఏదైతే ఉందో ఓన్లీ ఫుటేజ్, మటన్కి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే వెన్స్డేది. సో లెట్స్ ఎంజాయ్. మటన్ తీసుకురాగానే డైరెక్ట్గా వండే కంటే ఇలా ఉప్పేసి వాష్ చేసుకుంటే మంచిది. ఏ జంతు మాంసంకైనా బ్యాక్టీరియా కొంచెంలో కొంచెమైనా ఉంటుంది. సో ఇలా సాల్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత మంచిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. మాకు దసరా అంటే మటన్ కంపల్సరీ. మటన్ లేనిది ముక్క దిగదు. మా తెలంగాణ వాళ్ళకి ముక్క చుక్క రెండు కావాలి. సో మటన్లోకి కారం, ఉప్పు, పసుపు, ఒక అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి ఒక 30 minutes అలా వదిలేస్తే ముక్కకు మసాలాలు బాగా పడతాయి. సో మ్యారినేషన్ రెడీ. మ్యారినేషన్ మెయిన్ ఏ నాన్ వెజ్కైనా. మ్యారినేషన్ ఎంత మంచిగా వస్తే నాన్ వెజ్ కర్రీ అంత బాగా కుక్ అయ్యిద్ది, ప్లస్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయ్యిద్ది. ఒక 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ముక్క ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది, నీసు వాసన రాదు. నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి. బేసికల్గా నేనైతే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత హెర్బ్స్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కలిపేస్తున్నాను నేనైతే. అలా కలుపుతుంటే పోపు స్మెల్ భలే ఉంటుంది. నాకైతే మంచి పుదీనా వాసన వస్తుంది. మటన్లోకైనా చికెన్లోకైనా ఫ్రెష్ పేస్ట్లు వేసుకుంటేనే బాగుంటాయి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్సీ ఉన్నా సరే రోట్లోనే దంచుతాం మటన్లోకి ప్రతిసారి. ఆనియన్స్, పుదీనా మంచిగా ఫ్రై అయ్యాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి. 2 చిటికెళ్ళ పసుపు వేసుకుంటున్నాము. సో నల్లీపు కొబ్బరిలు అంటారు ఇవి. మటన్లోకి నల్లీపు కొబ్బరిలు అయితేనే బాగుంటాయి. సూపర్ మార్కెట్లో కానీ, జనరల్ స్టోర్, కిరాణం షాప్లో కానీ దొరుకుతాయి. అడిగి మరీ తీసుకోండి. సో ఫైనల్గా మ్యారినేట్ చేసిన మటన్ వేసుకుంటున్నాము. అలా బౌల్లో నుంచి తీసి కుక్కర్లో వేసుకుంటుంటే భలే ఉందిగా చూడడానికి. మటన్ మటన్ పొటేల్ మటన్. ఎంటైర్ దసరా సెలబ్రేషన్స్లో ఇది నా ఫేవరెట్ టైం. మీకు తెలుసుగా, మళ్ళీ అలా చూస్తారు. సో మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మటన్ ఉడికేలోపు మా దసరా ఆయుధ పూజ సెలబ్రేషన్స్ చూపిస్తాను పదండి. మా నాన్న పూజ చేయడానికి వచ్చేలోపు కార్కి బొట్లు పెట్టి పసుపు కుంకుమతో రెడీ చేస్తున్నాను. ఆయన వస్తే ఇక ఆఖరు, ఇంకా కాలేదా తొందరగా మమ్మల్ని పరిగెత్తిస్తారు. ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా బంతిపూలతో దండలు చేశామని. ఇదే ఆ బంతి దండ కార్ కని స్పెషల్ గా తయారు చేశామండి. మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్నది ఎంత నిజమో, నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నది కూడా అంతే నిజమండి. సో అట్లీస్ట్ నెలలో ఒక్కసారైనా ఇలా పూజ చేయడం వల్ల, గుమ్మడికాయ దిష్టి తీయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మన దరిదాపుల్లో కూడా రావు అన్నది మన పూర్వం నుంచి వస్తున్న నమ్మకం. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని ఊరికే అనలేదండి పెద్దలు. పైగా మన వెహికల్స్ ఎప్పుడు బయట తిరుగుతుంటాయి కాబట్టి వాటిపైన దిష్టి ఈ ఆయుధ పూజ ద్వారా తీసేస్తారు మన విజయదశమి రోజున. మర్చిపోయానండి, మన మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. టమాటాలు డైరెక్ట్ గా వేసే కంటే పేస్ట్ లా చేసుకుని వేసుకుంటే కూర థిక్నెస్ బాగుంటుంది. పైగా గ్రేవీ క్వాలిటీ కానీ, టెక్స్చర్ కానీ టేస్టీగా ఉంటుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది, మీకు తెలుసుగా. సరే ఒకసారి కలుపుదాం పదండి. స్మెల్కి ఫిదా అయిపోయాను, మంచి అరోమా స్మెల్ వస్తుంది. సో కొబ్బరి పొడితో పాటు గరం మసాలా పౌడర్స్ కూడా ఉన్నాయి. గరం మసాలా అంటే బేసికల్గా షాజీరా, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, మన ఇండియన్ స్పైసెస్ అన్నమాట. వాటి పౌడర్ కూడా మిక్స్ అయింది. ప్లస్ 5-6 కాజులు పౌడర్లా చేసి ఆ పౌడర్ కూడా మిక్స్ అయ్యింది. ఇది గరం మసాలా పౌడర్. మంచి థిక్నెస్ వచ్చింది చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది కదా. థిక్నెస్తో పాటు మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది మటన్ కూరలో. మేమైతే 2 glasses పోసుకుంటాము. గ్రేవీ థిక్నెస్గా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మన పిండి వంటలకి, పూరీలు, గారెలకు అద్దుకొని తినాలి కదా, అందుకే మేము 2 glasses పోసుకుంటాము. సో ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 15 minutes స్టీమ్ అవ్వనివ్వాలి.
సో మటన్ మాత్రమే వెనస్డే చేసుకుంటున్నాము, మిగతా దసరా సెలబ్రేషన్స్ అన్ని థర్స్డేనే ఉంటుంది. సో మీరు చూస్తున్న ఫుటేజ్ ఏదైతే ఉందో అది వెనస్డే ఫుడ్ ఫుటేజ్ మాత్రమే. అందరికీ దసరా శుభాకాంక్షలు.